పైనాపిల్ ఇడ్లీ ఎట్లా చేయాలో చూపిస్తాను. వెరీ డెలిషియస్, మా ఫ్యామిలీలో అందరు తింటా ఉంటారు అండ్ ఇట్స్ వెరీ ఈజీ అండ్ హెల్తీ. ఓకే, సో పైనాపిల్ ఇడ్లీ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఎప్పుడు మనం వెజిటేబుల్స్ తోనే డిఫరెంట్ గా చేస్తూ ఉంటాము, బట్ తను కొత్తగా ఫ్రూట్ యాడ్ చేశారు, దట్టు మంచి స్టీమ్ ఫుడే చూపిస్తున్నారు కాబట్టి. ఓకే వైష్ణవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ సెట్ చేస్తున్నాము. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్, బెల్లం అండ్ చాలా టేస్టీగా ఉండబోతుంది అనుకుంటే, ఎందుకంటే స్వీట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చా, హెల్దీ అండ్ టేస్టీ అన్నమాట. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనము కొబ్బరి తురుము, పైనాపిల్ ఇంకా బెల్లంని గ్రైండ్ చేయాలి. ఓ సూపర్. సో అన్నీ ఇందులో వేసేస్తే, సో మిక్సీ జార్ అయితే ఇచ్చేసాను. సో ఏమేమి వేస్తున్నాం అందులో? ఓకే, సో ఫస్ట్ మనం దీంట్లో బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకున్నాక కొబ్బరి తురుము వేసేసుకుందాము. దెన్ లాస్ట్ పైనాపిల్. ఓకే, గ్రైండ్ చేసేసుకుందాం. యా, సో నాకు ఇచ్చేస్తే నేను గ్రైండ్ చేసేస్తాను. ఓకే, సో మిక్సీ అయితే పట్టేసాము. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? ఓకే, నెక్స్ట్ మనము రవ్వ ఇంకా కొంచెం ఉప్పు వేసి కలిపేద్దాం. ఓకే, సో మిక్సింగ్ బౌల్ కావాలి కదా. ఓకే, సో ఫస్ట్ మనం మిక్స్చర్ వేసేస్తున్నా. ఓకే, నా రవ్వ నేను కొంచెం ఉప్పు వేసి కలిపేద్దాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటావా, లేకపోతే మమ్మీ నేర్పిస్తుంటారా, యూట్యూబ్ ఛానల్ చూస్తావా? అంటే యూజువల్గా బాగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను ఇంట్లో. సో అది చేసి ఒకసారి ఇడ్లీ ఇంకా పైనాపిల్ ఎట్లుంటుందో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, చాలా బాగా వచ్చింది. సో అట్లా ఈ రెసిపీ మంచి కాంబినేషన్ అనమాట ఇదైతే. ఓకే, సో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందా మరి? ఎస్, అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో నువ్వు ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో మరి? యూజువల్గా వంట చేస్తూ ఉంటా అండ్ దెన్ సమ్ టైమ్స్ డ్రాయింగ్ వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంకా ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఓకే, సో యా, ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్. సో యూట్యూబర్ అనమాట. సో వాట్స్ యువర్ అంబిషన్? ఏం అవ్వాలనుకుంటున్నావు? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అండ్ దెన్ ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్. సో ఇప్పటి నుంచే యూఆర్ ఎక్స్ప్లోరింగ్ అనమాట చాలా వరకు. నైస్, వెరీ నైస్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ అట్ దిస్ ఏజ్ యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం పొయ్యి ఆన్ చేసుకొని స్టీమ్ పెట్టేస్తాం. షూర్. సో స్టీమ్ అయితే ఆన్ చేసేసాను అండ్ కొద్దిగా గ్రీస్ చేసేసుకుందామా? ఇప్పుడు ఇడ్లీ పాత్ర గ్రీస్ అయిపోయింది. మన పైనాపిల్ మిక్స్చర్ వేసేసుకుందాం. సో నువ్వు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినా ఎవరు తింటూ ఉంటారు? ఫస్ట్ మా అన్నతో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తా. యూజువల్గా బాగానే వస్తాయి. సో ఎప్పుడన్నా అన్నీ బాగా రావు కదా, బికాస్ ఎక్స్పెరిమెంటింగ్ కాబట్టి ఒకటి అటు ఇటు ఫెయిల్ అవుతుంటాయి. సో మీ అన్న ఎక్స్ప్రెషన్ ఏంటి అప్పుడు? ఎందుకు పెట్టినావు నాకు అన్నట్టు చూస్తారు. ఓకే, సో అదనమాట. ఓకే, గ్రీస్ అయిపోయింది. మిక్స్చర్ వేసేసినాము. సో పైనాపిల్ తోటి గార్నిష్ చేద్దాం. పైనాపిల్ మెల్లిగా తింటుంటే పైనాపిల్ మంచి టేస్ట్ వస్తుంది. పులుపు తీయదనం మంచిగా ఉంటుంది. ఓకే, సో we're done. ఓకే, సో చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ కాంబినేషన్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇడ్లీ కాబట్టి స్టీమింగ్, ఇందాక పల్లవి చెప్పినట్టు కుకింగ్ ప్రాసెస్ కూడా వెరీ హెల్దీ అనమాట అండ్ టేస్టీగా కూడా ఉండబోతుంది. సో అలా స్టీమ్ అవ్వనిద్దాం. ఓకే వైషు, ఒకసారి చూద్దాం అయిపోయిందో లేదో. మన ఇడ్లీలు రెడీ అయిపోయి ఇంకా సర్వ్ చేసుకుందాం మరి.
వావ్, సో మంచి అరోమా కూడా వస్తుంది పైనాపిల్ ఫ్లేవర్. సో అయిపోయిందా మరి? సో ఇప్పుడు మన పైనాపిల్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. తక్కువ టైంలో చాలా ఈజీ రెసిపీ. మీకు ఇడ్లీలు నచ్చితే అంటే పక్కా ట్రై చేయండి. డెఫినెట్లీ. ఓకే, పైనాపిల్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పైనాపిల్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: బెల్లము 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, రవ్వ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పైనాపిల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో బెల్లము, కొబ్బరి తురుము, పైనాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకొని అందులో రవ్వ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి ఈ పిండిని అందులో ఇడ్లీలా వేసుకొని పైనుంచి పైనాపిల్ ముక్కలు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పైనాపిల్ ఇడ్లీ రెడీ.